హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 21 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 22. తను అలా బాధపడుతూ ఉండగా ఇంతలో కరుణ గారు ఫోన్ చేయడంతో ఆవిడతో మాట్లాడుతూ కాస్త రిలాక్స్ అవుతాడు ఆనంద్. దివ్య ఆద్యకి ఫోన్ చేసి లంచ్ కూడా అక్కడే చేస్తున్నా అని చెప్పేస్తుంది. ఆద్య లంచ్ ప్రిపేర్ చేసి ఆనంద్ని పిలవకుండా తానే తినేస్తుంది. ఆనంద్ ఫోన్ కట్ చేసి బయటకు వచ్చేసరికి ఆద్య తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆద్య, తినేసావా? నన్ను కూడా పిలవాల్సింది కదా, ఒక్కదానివే తిన్నావా అనగానే టేబుల్ పైన అన్నీ ఉన్నాయి, నువ్వు తినేయి అంటుంది అటువైపు తిరిగే. ఆద్య అలా అనేసరికి ఆనంద్కి ఇక తినాలి అనిపించక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ అయ్యేసరికి దివ్య కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద్ డల్గా ఉండటం చూసి విషయం ఏంటని అడుగుతుంది. ఆనంద్ జరిగింది చెప్తాడు. ఎందుకు డల్గా ఉన్నావు అక్క అని ఆద్యని కూడా అడుగుతుంది. ఇప్పుడు ఆ ధ్రువన్ గురించి చెప్తే అనవసరంగా తను డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి, ఏం లేదు చిన్ను, ఊరికే అంటుంది అబద్ధం చెప్తూ. ఇక డిన్నర్ టైం అవడంతో ముగ్గురు తినడానికి కూర్చుంటారు. ఆనంద్ ఆద్య ఏమైనా మాట్లాడుతుందేమో అని తననే చూస్తూ ఉంటాడు. కానీ తను ఏం మాట్లాడకుండా వడ్డిస్తూ ఉంటుంది. ఇక అందరూ తింటూ ఉంటారు. సడన్గా దివ్య తల పైకెత్తి చూసేసరికి తన కళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి ఆనంద్ కూడా తల పైకెత్తుతాడు. అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆనంద్కి గుండె ఆగినంత పనవుతుంది. ఆద్య గొంతుపై కత్తి. ఒక 40-50 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఆ కత్తిని పట్టుకొనే ఉంటాడు. అది చూసిన ఆనంద్కి గుండె ఆగినంత పని అవుతుంది. వెంటనే లేచి, ఏయ్ ఎవరు నువ్వు, ముందా కత్తిది అని ఆవేశంగా అరుస్తాడు. ఆ వ్యక్తి, రేయ్ నువ్వు ఎవడివిరా, మీరు చెప్పండి ఎక్కడ నా కూతురు అని ఆవేశంగా అడుగుతాడు అవతలి వ్యక్తి. అసలు ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు అని కంగారుగా అడుగుతుంది దివ్య. అంకుల్, మీరు ఎవరో మాకు తెలియదు, మీ కూతురు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది అని కోపంగా అరుస్తాడు ఆనంద్. నువ్వు ఆపరా, నా కూతురు ఎక్కడుందో వీళ్ళకి మాత్రమే తెలుసు. వీళ్ళిద్దరే నా కూతురిని వాడితో కలిసి ఎటో పంపించారు. చెప్పవే, లేదంటే మీ అక్కని చంపేస్తాను. చెప్పు, నా కూతురు జ్యోతి ఎక్కడుందో చెప్పు అని దివ్య వంక చూసి అరుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. జ్యోతినా అని అప్పుడు అసలు విషయం స్ట్రైక్ అవుతుంది దివ్యకి. ఆద్య చెప్పొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది దివ్యకి. జ్యోతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అంకుల్, మమ్మల్ని వదిలేయండి, మాకు నిజంగా ఏం తెలీదు అని దివ్య చెప్తూ ఉంటే, మీకు తెలియదు అంటే నమ్మడానికి నేను పిచ్చివాణ్ణి కాదు. నా కూతురు 2 నెలలు ఈ ఇంట్లోనే ఉండి వెళ్ళింది అని నాకు తెలియదు అనుకున్నావా అని కోపంగా అరిచేసరికి, లేదు అంకుల్, అసలు వాళ్ళు ఇక్కడికి రాలేదు అని అబద్ధం చెప్తుంది ఆద్య. ఏయ్, మీరు ఏది చెప్తే అది నమ్మడానికి నేను ఇక్కడికి రాలేదు. మర్యాదగా నా కూతుర్ని ఎక్కడికి పంపించారో చెప్పండి అని ఆవేశంతో అరుస్తాడు. ఆనంద్ చాలా కోపంగా, వాళ్ళకి తెలియదు అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఎక్కువ చేసావంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది చెప్తున్నా అని ఆవేశంగా అంటాడు. రేయ్ నువ్వు ఆపరా, నీకేం తెలీదు, వీళ్ళిద్దరే పంపించారు. ఏయ్ చెప్తారా లేదంటే చంపేయమంటావా? చెప్తావా మీ అక్క గొంతు కోసేనా అని బెదిరిస్తూ ఉంటాడు. ఆద్యని ఏదైనా చేస్తాడో ఏమో అన్న టెన్షన్తో ఆనంద్, దివ్య నీకు తెలిస్తే చెప్పు, లేదంటే వాడు ఆద్యని ఏదైనా చేస్తాడు అని భయపడిపోయి అరుస్తూ ఉంటాడు. ఆద్య వద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది దివ్యకి. దివ్య కూడా ఆద్యని ఏదైనా చేస్తాడేమో అన్న భయం ఉన్నా కూడా ఆద్య వద్దు అనేసరికి చెప్పాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఆనంద్ కలగజేసుకొని, దివ్య ప్లీజ్ చెప్పు, లేదంటే వాడు ఆద్యని చంపేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దివ్య మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోతి నాన్న ఆనంద్ టెన్షన్ చూసి కావాలనే ఆనంద్ వైపు తిరిగి, రేయ్ మీరు నిజం చెప్పకపోతే ఈరోజు దీని శవం కళ్ళ చూస్తారు అని మరింత బెదిరిస్తూ ఉంటాడు.
దివ్య ప్లీజ్, అక్కడ వాడు ఆద్యని చంపేస్తా అంటున్నాడు, నీకు తెలిస్తే చెప్పు, లేదంటే ఆద్యని వాడేదైనా చేస్తాడు అని భయంగా అంటుంటాడు ఆనంద్. ఆద్య మళ్ళీ వద్దు అన్నట్టు సైగ చేస్తుంది. కానీ ఈసారి దివ్య భయపడిపోయి నిజం చెప్పేస్తుంది. జ్యోతి నాన్న, అక్కడ గనక నా కూతురు లేకపోతే ఆ తర్వాత మీలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు అని వేలు చూపిస్తూ బెదిరిస్తాడు. ఇక వాళ్ళు యుఎస్ఏలో ఉన్నారు అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆనంద్ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆద్య మాత్రం ఏడుస్తూ వెంటనే వంశీజ్యోతిలకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి వేరే చోటికి వెళ్ళిపోమని చెప్తుంది. ఫోన్ కట్ చేసి ఏడుస్తూ, ఎందుకు దివ్య ఇలా చేశావు, అసలు నువ్వు ఎందుకు ఆనంద్ చెప్పమని తనని ఫోర్స్ చేశావు అని అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేస్తారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో అక్క అంటూ తను కూడా ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది. ఎవరికో ఏదో జరుగుతుంది అని వాళ్ళు నిన్ను చంపేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అని ఆనంద్ అడగగానే, ఎవరో కాదు, వాళ్ళు నాకు సొంత అన్నయ్య వదిన లాంటి వారు అంటుంది ఆద్య ఎమోషనల్గా. అయితే మాత్రం వాళ్ళ కోసం చచ్చిపోవాలా అని ఆనంద్ అరుస్తాడు. అయితే నీకేంటి, అయినా నువ్వు ఫోర్స్ చేయడం వల్లనే దివ్యవాడికి నిజం చెప్పింది అని కోపంగా అంటుంది ఆద్య. నాకేంటా, వాళ్ళు ఎవరి కోసమో నిన్ను చంపేస్తాను అంటే సైలెంట్గా చూస్తూ ఉండమంటావా నన్ను అని ఆవేశంగా అడుగుతాడు ఆనంద్. నాకేమైతే నీకేంటి అని అరుస్తుంది ఆద్య. ఆ మాటతో ఆనంద్ కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. నీకేమైతే నాకేంటా అని అడగగానే ఏంటి అని అరుస్తుంది ఆద్య అంతే కోపంగా. ఇంకోసారి కూడా నా గుండె ఆగిపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకసారి మహిత తనని మోసం చేయడం వల్ల ఈసారి ఆద్య ఎక్కడ దూరం అయిపోతుందో అని. కానీ ఆనంద్ మాటలు ఆద్యకి అర్థం కావు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.